అందరికీ నమస్కారం అండి. సింపుల్గా చేపల కూర ఎలా వండుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో 3 స్పూన్లు కారం వేసుకోవాలి. ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ మెత్తగా మిక్సీ పట్టుకున్నది వేసుకోవాలండి. దీంట్లోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ టీ స్పూన్ అండి ఇది. అలాగే జీలకర్ర ధనియాలు మిక్సీ పట్టుకున్నది 1 స్పూన్ వేసుకోవాలి. దీన్ని శుభ్రంగా కలుపుకోవాలండి. చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం పిండుకున్నానండి, అది వేసుకోవాలి. శుభ్రంగా కలుపుకుందామండి. మీరు ఒకసారి ట్రై చేయండి. హడావిడి ఏమీ లేకుండా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకున్నాను. 6 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. 4 బెండకాయలు వేసుకోవాలి. మధ్యలోకి కట్ చేసుకున్నానండి, అవి వేసుకోవాలి. ఒక 25 గ్రాములు ఆయిల్ అయితే వేసుకోవాలి. దాంతోపాటు కొత్తిమీర కరివేపాకు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దామండి. ఇప్పుడు 5 నిమిషాలు అయిందండి, ఉడుకుతుంది. దీంట్లో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలను అయితే వేసుకుందాం. ఒకసారి మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఉడకనిద్దామండి. ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం. ఇలాగా తిప్పుకుందామండి. ఒకసారి మూత పెట్టుకుని ఉడకనిద్దాం. ఇప్పుడు గట్టితోటి చేప ముక్కలను అయితే టర్న్ చేసుకుందాం. మొత్తం ముక్కలకు అన్నిటికీ పులుసు పట్టేలాగా మనం టర్న్ చేసుకుందామండి. చాలా సింపుల్ రెసిపీ అండి. ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. ఇవన్నీ కూడా తిప్పుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి మనం 1-2 నిమిషాలు ఉడకనిద్దామండి. మూతని ఫుల్గా పెట్టలేదు. ఒకసారి దాకని పట్టుకుని తిప్పుదామండి. ఇంకా మనం స్పూన్ అయితే పెట్టకూడదు. ఒకసారి టేస్ట్ చూసుకుందాం. ఇప్పుడు ఉప్పు కారాలన్నీ ఇప్పుడే చెక్ చేసుకోవాలండి. పులుపు సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా, సాల్ట్ సరిపోకపోయినా ఒకసారి ఇప్పుడు చెక్ చేసుకుని ఇందులో మనం వేసుకోవచ్చు. నాకైతే కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించింది. నేనైతే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి క్లాత్ తోటి మనం తిప్పుకుందాము. ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వేసుకుందామండి. అంతేనండి, చాలా సింపుల్గా చేపల కూర అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఉంటానండి.